అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భవతులకు వజైనా భాగంలో ఇచ్చింగ్ దురద అనేది రావడానికి కారణాలు ఏంటి, ఇది ఎప్పుడు ప్రమాదం, డాక్టర్ని ఎప్పుడు కలవాలి అని వివరంగా మనం ఈరోజు చూసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారా, తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చి చేరుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ సమయంలో వజైనా భాగం నుండి మనకు వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. ఇది ప్రాబ్లమే లేదండి. నార్మల్గా మనకు 1 నుండి 9 మాసాల పాటు అవుతుంది. కానీ వజైనా భాగంలో దురద అనేది ఎప్పటికి కూడా మంచిది కాదు. ఇది నార్మల్ కానీ కాదు. వజైనా భాగంలో ఇచ్చింగ్ ఉంది అంటేనే ప్రాబ్లం అని మీరు తెలుసుకోవాలండి. సో అసలు వజైనాలో దురద అనేది రావడానికి కారణాలు ఏంటని చూస్తే ముఖ్యంగా అయితే 3 కారణాలు ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్. ఈస్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా వజైనా భాగంలో దురద అనేది వస్తుంది. ఇది ఎలా ఉంటుంది, లక్షణాలు ఎలా తెలుసుకోవాలి అంటే, మీకు కర్డీ వైట్లో డిశ్చార్జ్ అవుతుంది. అంటే పెరుగులాగా గడ్డల్లాగా డిశ్చార్జ్ అనేది అవుతుంది. స్మెల్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఇలా డిశ్చార్జ్ అవ్వడము, వజైనా భాగం చాలా దురదగా ఉండడం, మంటగా ఉండడం మీరు గమనిస్తారు. ఇది గనక మీకు ఇలా గనక ఉంది అంటే 2-3 రోజుల వరకు మీరు చూడండి. అలాగే మీరు కంటిన్యూ అవుతుందంటే మాత్రం డాక్టర్ను తప్పకుండా మీరు కలవాల్సి ఉంటుంది. ఇక మీరు అనుకోవచ్చు, అంటే ఇది ఎందుకు వస్తుందంటే కారణాలు చాలా వరకు ఉంటాయండి. వజైనా భాగం క్లీన్గా లేకపోయినా కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంది. కానీ తప్పకుండా దీనికి మెడిసిన్స్ అవసరం. మీరు హోమ్ రెమెడీస్ మాత్రం ట్రై చేయకండి. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు డాక్టర్ను కలిసి మెడిసిన్స్ తీసుకుంటేనే సరిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్కి నార్మల్గా 2 వీక్స్ వరకు టాబ్లెట్స్ అనేవి ఇస్తారు డాక్టర్స్. సో ఆ మెడిసిన్స్ పూర్తిగా మీరు వేసుకుంటేనే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. కాబట్టి ఈస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనుక మీకు కనిపించాయంటే వెంటనే డాక్టర్ను కలవండి. ఇక రెండవ రీజన్ ఏంటి వజైనల్ ఇచ్చింగ్కి అని చూసినట్లయితే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా వజైనా భాగంలో దురద అనేది వస్తుంది. సో దీనికి రీజన్స్, లక్షణాలు ఎలా ఉంటాయని చూసినట్లయితే, ఫస్ట్ వన్ మీకు డిశ్చార్జ్ అనేది అవుతుంది. ఆ డిశ్చార్జ్ చాలా స్మెల్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మీ యొక్క వజైనా భాగం పూర్తిగా డ్రై అయినట్టు తెలుస్తుంది అనమాట. సో కొంచెం డ్రైగా ఉన్నట్టు అనిపిస్తుంది. డిశ్చార్జ్ అనేది అవుతుంది, స్మెల్ అధికంగా వస్తుంది. ఇలా గనక ఉంది అంటే మీరు తప్పకుండా డాక్టర్ను కలవాలి. ఈ యొక్క లక్షణాలతో పాటు దురద కూడా మీకు ఎక్కువగా వస్తూ ఉంది అంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు సంకేతం. వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవాలండి. మీకు ఎప్పుడు ఇలాంటి లక్షణం కనిపించినా వెయిట్ చేయొద్దు. 1-2 రోజులు కూడా వెయిట్ చేయకుండా వెంటనే డాక్టర్ను కలవండి. ఎందుకంటే ఇది ప్రాబ్లంను కలిగిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలా వరకు సీరియస్ అవ్వచ్చు. మీరు కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది ఉమ్మనీరు వరకు చేరే ఛాన్స్ ఉంటుంది. బేబీకి కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ లక్షణం గనక మీరు గమనించారంటే వెంటనే డాక్టర్ను కలవండి. ఇక మూడవ రీజన్ ఏంటి అంటే వజైనల్ డ్రైనెస్. ఎందుకు అవుతుంది? డ్రైనెస్ అయినప్పుడు ఇచ్చింగ్ వస్తుంది అనమాట. రీజన్స్ ఏంటి అంటే, మీరు గనక హార్ష్ సోప్స్, కెమికల్స్ ఎక్కువగా గనక వజైనా భాగానికి తగిలింది అంటే మీకు దురద వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో నార్మల్గానే వజైనా భాగం అనేది సెన్సిటివిటీ ఉంటుంది. అందులోని మీరు కనుక సోప్ లాంటివి అక్కడ యూజ్ చేశారంటే సెన్సిటివిటీ అధికమయ్యి అక్కడ దురద అనేది వచ్చి డ్రైనెస్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒక రీజన్. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ దీనికి మీరు కెమికల్స్ ఉండే సోప్స్ని అవాయిడ్ చేయండి. నార్మల్గానే వేడి నీటితో మీరు బాగా అక్కడ వాష్ చేసుకుంటే సరిపోతుంది. దానికి మీరు స్పెషల్గా వేరే క్రీమ్స్ లాంటివి అప్లై చేసుకోకుండా నార్మల్గా వేడి నీటితోనే రెగ్యులర్గా మీరు వాష్ చేసుకుంటేనే ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఇలాంటి డిశ్చార్జ్ లేకుండా నార్మల్గా డ్రై అయ్యి దురద వస్తుంది అంటే దీన్ని మీరు హోమ్ రెమెడీస్ ద్వారానే బాగా నీరు తీసుకోవడము, బాగా అక్కడ క్లీన్గా వాష్ చేసుకోవడము, వజైనాను కొంచెం క్లీన్గా పెట్టుకోవడం లాంటివి చేశారంటే ఆ ప్లేస్ అనేది మీకు ఇచ్చింగ్ అనేది తగ్గిపోతుంది. కానీ పై 2 రీజన్స్ మాత్రం సీరియస్.
తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ప్రెగ్నెన్సీలో వజైనా భాగంలో దురద రావడానికి కారణాలు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.